హే గాయ్స్, వెల్కమ్ టు అద్భుతః. హాయ్ అండి. మిమ్మల్ని ఎవరైనా మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఎప్పుడొస్తుంది అని అడిగితే, మేము వండిన వంట తిని ఎవరైనా బాగుంది అని చెప్పినప్పుడు అనే సమాధానం మనలో చాలామందికి అట్లీస్ట్ టాప్ 10లో అయితే ఉండే ఉంటుంది కదా. అలా మీరు వండిన వంటతో రోజు కంటే ఒక ముద్ద ఎక్కువగా తినేలా ఈరోజు అద్భుతఃలో హోమ్మేడ్ కర్రీ మసాలా పౌడర్ చూపించబోతున్నానండి. మరి ఎలా చేయాలో చూసేద్దామా. కావలసిన పదార్థాలు: వేరుశనగ పప్పు 1 కప్పు, పుట్నాల పప్పు అర్ధ కప్పు, 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్లు నువ్వులు, మీరు నల్ల నువ్వులైనా తీసుకోవచ్చు, ఎండు కొబ్బరి, చింతపండు కొంచెం, సోంపు 1 స్పూన్, జీలకర్ర 1.5 స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 5-6, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు. సరే, వీటిల్ని వేయించుకుందాం రండి. వేరుశనగ పప్పు ఎక్కువసేపు పడుతుంది కదా వేయించుకోవడానికి, అందుకని మొదటిసారిగా వీటిల్ని వేయించుకుంటున్నాను. వీళ్ళకి ఆయిల్ ఏం అవసరం లేదండి, అన్నీ డ్రై రోస్ట్ చేస్తున్నాం మనం. శనక్కాయ పప్పులు వేయించి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ధనియాలు వేయించుకుంటున్నాను. తర్వాత జీలకర్ర, సోంపు కూడా యాడ్ చేసి వాటిల్ని వేయించుకుంటున్నాము. నువ్వులు తొందరగా వేగుతాయి కాబట్టి లాస్ట్గా వేసి వేయించాలి. అవి కాస్త చిటపట సౌండ్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి వీటిని కూడా పక్కన తీసుకుందాం. ఇప్పుడు కొబ్బరిని వేయించుకుంటున్నాము. చూసారా, కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు మనము వెల్లుల్లి, చింతపండు కూడా జస్ట్ ఒక 10 to 15 సెకండ్స్ అలా వేయిస్తే సరిపోతుంది. మనం ఈ పదార్థాలన్నింటినీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న అన్నింటినీ రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు కాసేపు చల్లారనియండి. ఇప్పుడు మొదటిసారిగా ధనియాలు, జీలకర్ర, సోంఫ్, వెల్లుల్లి, కొబ్బరి వీటిలన్నిటినీ వేసి ముందు మిక్సీ పట్టించుకోండి. ఎందుకంటే శనక్కాయ పప్పులతో పాటు వీటిని కూడా వేస్తే ఇవి చిన్నవిగా ఉండడం వల్ల మిక్సీలో కింద ఉండిపోతాయి, సరిగా మెదగవు. ఇప్పుడు శనక్కాయ పప్పులు, పుట్నాల పప్పు వీటిల్ని కూడా పౌడర్ పట్టుకోండి. ఇప్పుడు చివరిసారిగా కారం, తగినంత ఉప్పు, చింతపండు వేసి చివరిసారిగా వీటిల్ని కూడా మిక్సీ పట్టించుకోండి. చూసారా, ఎంతో రుచిని చేకూర్చేటటువంటి హోమ్మేడ్ కర్రీ మసాలా పౌడర్ తయారైపోయింది. ఈ కర్రీ మసాలా పౌడర్ని మీరు కాకరకాయ, బెండకాయ వేపుడు, ఆలు బఠానీ కుర్మా, అలసందుల కుర్మా, కాలీఫ్లవర్, మష్రూమ్ ఇవే కాదండి, ఏ గ్రేవీ కర్రీ వండుతున్నా, ఏ ఫ్రై చేయాలనుకున్నా 1 స్పూను మన అద్భుతఃలో చూపించిన కర్రీ మసాలా పౌడర్ని యాడ్ చేసి చూడండి. మీరైతే అద్భుతః అని అనడం అయితే పక్కా. మన కర్రీ మసాలా పౌడరు బయట అయితే ఒక 3 నుంచి 4 నెలల వరకు, రిఫ్రిజిరేటర్లో అయితే ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే దాదాపు 1 సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటాను. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బాయ్.